తన మీద పోటీ చేసేందుకు అభ్యర్థులే లేరని విదేశాల నుంచి అరువుకు తెచ్చుకొని తమపై పోటీకి పెడుతున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంత దయనీయ స్థితిలో ఉందన్నారు. స్థానికంగా ప్రజలకు సేవ చేసే నాయకులను కాదని ఎన్ఆర్ఐలకు ఓట్లు వేసే ప్రజలు పాలకుర్తిలో లేరని అన్నారు ఎర్రబెల్లి. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో ప్రచారం నిర్వహించిన ఆయన కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. క్యాండిడేట్ దొరకకనే బయటి రాష్ట్రాల నుంచి బయటి దేశం నుంచి తీసుకొచ్చి పెట్టారు. వాళ్ళ క్యాండిడేట్ దొరకలేదా? ఇన్ని రోజులు కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు అంటే ఎవరు నిలబడమనేందుకు సిద్ధంగా లేరు. ఆఖరికి ఎవరో డబ్బున్న వాళ్ళని తీసుకొచ్చి నిలబెట్టారు. రాష్ట్రంలో కూడా ఇలా కేసీఆర్ గారే మూడోసారి ముఖ్యమంత్రి కావాలి, రైతులు బాగుపడాలి, ప్రజలు బాగుపడాలి, గ్రామాలు బాగుపడాలి. కావాలంటే కేసీఆర్ కావాలి. కాంగ్రెస్ పరిపాలనలో కరెంటు లేదు, వాళ్ళు పరిపాలించే రాష్ట్రాలలో కరెంటు లేదు. ఒక ఉప ముఖ్యమంత్రి గారే వచ్చి 5 గంటల కరెంటు సరిపోతుందని మాట్లాడారు. ప్రజలు మళ్ళీ కేసీఆర్ గారు వస్తేనే రైతు బంధు కంటిన్యూ అవుతుంది, అదే తిరిగా 24 గంటల కరెంటు వస్తుంది, అదే తిరిగా నీళ్ళు వస్తున్నాయి. కేసీఆర్ని కాపాడుకోవాలి. కేసీఆర్ గారు మళ్ళా స్కీమ్స్ కూలిపోయే మహిళలకు కూడా 3000 నెలకి ఇస్తామని చెప్పడం, ఇవన్నీ కూడా ఇంకా ప్రజలలో పోయినాయి. సిలిండర్ రేటు కూడా పెరిగింది, దాన్ని కూడా 400కే ఇస్తామని చెప్పడం.